టీవీలో స్క్రోలింగ్ కూడా ఇచ్చా. ఎవరైనా సరే ఇబ్బంది పడుతుంటే రాండి, మేము కూడా ఉన్నాం అందుబాటులో. ఆ రోజు మీరు చూశారు చాలామంది స్కూల్ మాస్టర్స్, అంటే ఇది గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాళ్ళు, మరి ఉద్యోగం చేస్తే కానీ వాళ్ళకి జీవనోపాధి ఉండదు. అటువంటి వాళ్ళు ఫోన్ చేశారు నాకు, ఏమండి మీరు సరుకులు ఇస్తున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారు, బాగానే ఉంది, మీరు ఫోటోలు తీసి కనుక పేపర్లో కనుక ఇస్తే రేపు మళ్ళీ మీరు స్కూల్లోకి పోతే పిల్లలు మమ్మల్ని చులకప్రాయంగా చూస్తారని చెప్పారంటే నేను ఒకటే చెప్పా, అసలు ఫోటోలు కాదు, మేము కూడా అక్కడ అందుబాటులో ఉన్నాం. శివాలయం దగ్గర సరుకులు పెట్టాము, శుభ్రంగా మీరు సొంతకం పెట్టి ఫలానా వాడు తీసుకున్నారని చెప్పిన, మాకు ఎంతమంది తీసుకున్నారని చెప్పి గుర్తింపు కోసం చెప్పిన సొంతకం పెట్టి మీ ఫోన్ నెంబర్ తీసుకెళ్ళని చెప్పిన ఆ రోజున ఈ వాగ్దేవి స్మారక పురోహిత సంఘం తరపున మనం చేశాము అంటే ఆ రోజున ఆ ఘనత మాకు వెనక అండగా ఉండి మమ్మల్ని నిలబెట్టిన వ్యక్తి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మేము సభలో కూడాను ఒక మంచి పని చేసిన వ్యక్తిని మనం మెచ్చుకోవడం అనేది మన ధర్మం. కేవలం అదేదో ఒక నాయకుడు కదా అని చెప్పిన భావంతో మనం ఆయన్ని వేళ ఇక్కడ ఏర్పాటు చేయడం కాదు. ఒక మంచి పని చేశాడు, 10 మందికి సహాయ సహకారాలు, ఏ విషయమైనా సరే ఫోన్ చేశాము అంటే బ్రాహ్మణికి ఏదైనా సమస్య ఉంటే కానీ శాస్త్రి వాళ్ళ రాజకీయంగా మీటింగ్ పెడతాం కాదు. మీరు చూస్తూనే ఉన్నారు, ఆయన పుట్టినరోజున 108 మంది పేద బ్రాహ్మణులు సరుకులు పంపిణీ సేవా కార్యక్రమం చేస్తున్నాడు. మన వాగ్దేవి స్మారక పురోహిత సంఘం తరపున మేము 108 మందికి ఇస్తే మళ్ళీ ఆయన పుట్టినరోజున 108 మంది పేద బ్రాహ్మణ సరుకులు పంపిణీ సేవ చేస్తున్నాడు. ఎవరికైనా ఆపద అంటే ఫోన్ చేయగానే సహకరిస్తున్నాడు. నిన్నగాక మొన్న మన అందరికీ కూడా తెలుసు, మన బెల్లంకొండ సుబ్బారావు గారు హాస్పిటల్లో ఉన్నారని పరిస్థితి చెప్పి అనగానే పోయి అక్కడికి వెళ్ళగానే సరే పరిస్థితి కాస్త ఒక ఆర్థికంగా కాస్త ఇదిగా ఉంది అల్లుడు అని చెప్పినగానే సాగు ఫోన్ చేయగానే, అయ్యా అక్కడ వాళ్ళు ఎంతైనా ఇస్తారో ఇచ్చేయండి, మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే మాత్రం మీరు దయవుంచి ఆ బ్రాహ్మణునికి న్యాయం చేయని చెప్పిన కాళసాల శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి 30,000 రూపాయలు తగ్గించి ఆ కుటుంబాన్ని ఇంటికి పంపించిన వ్యక్తి ఘనత మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఏంటంటే అదే మన వైద్య సంఘానికి అధ్యక్షుడు రొంపిచల ఆంజనేయులు గారు, ఆయన అనారోగ్యంగా ఉండి ఇప్పుడు ప్రస్తుతానికి రాలేకపోయారు. ఆయన చాలా బాధపడుతున్నాడు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని చెప్పినది. ఎందుకంటే గోపిరెడ్డి గారు అందరు మనసుని దోచుకున్నాడు, బ్రాహ్మణ మనసులు. ఎందుకంటావా, ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నా అని చెప్పిన ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన. ఇటువంటి వ్యక్తిని మనం ఈ రోజున ఒక రాజకీయంగా మనం ఏదో సత్కరించుకోవడం కోసమో లేదా ఎలక్షన్ కోసం మీటింగ్ పెట్టుకోవడమో కాదు, ఇది ఆత్మీయ సదస్సు. ఇటువంటి మంచి వ్యక్తిని మనం 10 మందిలో ఆయన కనుక మన ధర్మం ప్రకారంగా కనుక ఆయనకి సత్కరించుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది. మీ ఇష్టం, నేను ముందే చెబుతున్నాను, మీ మనస్సులో కూడాను నేను చెప్పిన వాటిలో దీంట్లో ఏదన్నా కనుక అబద్ధం ఉంటే రేపు మీరు ఈయన కాదులే ఇంకోటి కద్దామని చెప్పినాను అనుకోండి. లేదు, ఈయన న్యాయం చేశాడు, 5 సంవత్సరాల్లో మాకు అన్నగా ఉన్న 10 సంవత్సరాల్లో అన్నగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటే మీరందరూ కూడా మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే నరసాపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి గెలిపిస్తారా. కనుక అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు మనం చూసాం. అసలు మేము నరసాపేట వస్తుంటే అంటే గొప్పతనంగా ఏదో పొగడత కోసం మాట్లాడేది కాదు. అడుగు పెడుతున్నప్పుడే ఆయన వెంబడికి వచ్చే కార్లు కానీ ఆ జనాన్ని కానీ చూస్తే అసలు అభ్యర్థిగా ఆయన ఎంపీగా గెలిచారని చెప్పి అనుకున్నాం. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ నరసరావుపేట, ఆయన ఇక్కడికి వస్తే వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంది? అక్కడ ఆయన వల్ల ఎంతమంది లబ్ధి పొందితే ఆయన వెంబడి వచ్చారు ఇక్కడికి. అటువంటి వ్యక్తి ఆయన, అటువంటి మంచి వ్యక్తి కనుక మనం రేపు పార్లమెంటు అభ్యర్థిగా నిలబడిన మన అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడాను మీరందరూ కూడాను అండగా నిలబడి ఈ ఆశీస్సులతో మన డాక్టర్ గారిని అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇద్దరిని కూడాను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక మంచి వ్యక్తులకి ఎప్పుడైనా మన సహకారం ఉండాలా. బ్రాహ్మణుడు అంటేనే 10 మందికి న్యాయం చేస్తాడు. మనం ఇవాళ ఇళ్ల స్థలాల వ్యవహారంలో మనం మీరు చూశారు, మనం సంఘం ద్వారా 50 మందికి ఇచ్చింది. విడిగా టౌన్లో చాలామందికి ఆయన ఇళ్ల స్థలాలు, బ్రాహ్మణ కుటుంబాలు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మొన్న కూడా మేము మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరు వచ్చి మీటింగ్లో వచ్చి ఏమండి మాకు స్థలం లేదు పరిస్థితి చెప్పాలని ఎమ్మెల్యే గారు అప్పుడు పక్కన మున్సిపాలిటీ అతను ఉంటే ఈ పేరు రాపిచ్చేసేసి వీళ్ళ పేరు ఎక్కించి వీళ్ళకి స్థలం ఏర్పాటు చేయాలని చెప్పాలన్నాడు. ఇటువంటి మంచి వ్యక్తిని మనం ఆదరించాలా, వీళ్ళకి మనం సహకరించాలా. ఈరోజు మనం సహకరిస్తే రేపు మన కాబోయే ఎంపీ గారు కానీ మన కాబోయే హ్యాట్రిక్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకా వీళ్ళ ద్వారా మనం ఎంతో లబ్ధి పొందాలని చెప్పిన సభాముఖంగా అందరికీ కూడా తెలియపరుచుకుంటూ ధన్యవాదాలు. మీరందరూ కూడా గెలుపొందడానికి
విజయం సాధించడానికి మనందరం కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం అంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణులకు చేసినటువంటి కృషి మనందరికీ తెలుసు. ఆయన ఎంత బ్రాహ్మణ పక్షపాతి అంటే కరోనా టైంలో కానివ్వండి, మరి ఇళ్ళ స్థలాల విషయంలో కానివ్వండి, బ్రాహ్మణులు ఎక్కడా ఇబ్బంది పడకూడదని చెప్పి మరి సహకరిస్తున్నటువంటి ఆ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈసారి మనం ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మనందరం సిద్ధమే అని చెప్పి సిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖంగా మాట్లాడతారు. ఈరోజు వాగ్దేవి పురోహిత సంఘం వారు మరి ఏర్పాటు చేసిన కార్యక్రమం వాస్తవం అంతా లేట్ అయిపోయింది. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు మాట్లాడతారు. మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు అందరూ మన పరిచయస్తులే. మీరే చెప్తారు మాకు అందరికీ సహాయం చేసిన వాడిని ఎప్పుడైనా గుర్తుంచుకోవాలని. వాస్తవంగా మేము కానీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఈ 10 సంవత్సరాల్లో మాకు అవకాశం ఉన్నంతవరకు ఎప్పుడైనా సరే ఎమ్మెల్యే గారు ద్వారా మేము చేసినా ఆయన చెప్తేనే మేము కూడా చేసింది సహాయ సహకారాలు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు కరోనా టైం దగ్గర కానీ నేను ఇళ్ల పట్టాలు ఇచ్చిన దానిలో కానీ ఏదైనా సరే మనం 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెబుతారు. మనకు కూడా దానిలో దృష్టిలో ఉంచుకొని కరోనా టైం కానీ ఎప్పుడు మన నిత్యావసర పంపిణీ కానీ అన్ని రకాలుగా చేస్తున్నాం. ఇవాళ నర్సరావుపేట నియోజకవర్గంలోనే సుమారు 9 దేవాలయాలు నిర్మించడం కానీ ఎన్నో రకాల డెవలప్మెంట్ జరుగుతున్నాయి. రకరకాల మాటలు ఎవరో ఏదో చెప్పింది చూసుకున్నారు. మనం కూడా ఎలక్షన్స్లో